పార్థు, బలరాం వాళ్ళైతే కానిస్టేబుల్ని ఇంటికి పిలిపిస్తూ ఉంటారు. అలా ఇంటికి పిలిపించేసరికి భాను అయితే అక్కడికి వచ్చి చూస్తూ ఉంటుంది. మీరు ఖచ్చితంగా చెప్పండి, ఆ రోజు నైట్ మీకు ఫోన్ చేసింది ఖచ్చితంగా అమ్మాయే, మాకు ఆ అమ్మాయి డీటెయిల్స్ కావాలి అని పార్థు చాలా గట్టిగా అడుగుతూ ఉంటాడు కానిస్టేబుల్ని. ఇక భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న బా పార్థు వాళ్ళ మరదలు కూడా చాలా షాక్గా చూస్తూ ఉంటుంది. మీ ఎస్ఐకి నిజం అంతా తెలుసు, అంతా నిజం తెలిసినా సరే తను చెప్పడం లేదు. మీరైనా నిజం చెప్తారని మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను, మీరు ఖచ్చితంగా మాకు ఆ నిజం చెప్పాలి అని అనేసరికి ఇక కానిస్టేబుల్ అయితే ఏం చేయలేక అలా చాలా ఇదవుతూ ఉంటాడు. ఇక భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి ఇంత గట్టిగా ఉన్నారు, ఇప్పుడు ఎలా నిజం తెలుస్తున్న పరిస్థితి ఏంటి అని. ఇక పార్థు వాళ్ళ మదలు కూడా చాలా భయపడుతూ ఉంటుంది. ఇక కానిస్టేబుల్ అయితే అక్కడి నుంచి ఏదో చెప్పేసి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడేసరికి భాను వాళ్ళ పార్థు వాళ్ళ మరదలు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక అంతా వెళ్ళిపోయాక కానిస్టేబుల్కి అయితే ఎవరికి తెలియకుండా పార్థు అయితే కొంత అమౌంట్ ఇస్తూ ఉంటాడు. ఎందుకు బాబు ఇంత అమౌంట్ నాకు ఇస్తున్నారు అని కానిస్టేబుల్ అడిగేసరికి, మీరు ఖచ్చితంగా నాకు నిజం చెప్పాలి, ఆ అమ్మాయి ఎవరో నాకు ఆ విషయం తెలియాలి అని గట్టిగా అడుగుతూ ఉంటాడు పార్థు. ఇక కానిస్టేబుల్ అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఏంటివి ఇంత దిన్నగా అడుగుతున్నారు, పెళ్లి చేసుకున్న అమ్మాయే ఆ పని చేసిందని తెలిస్తే ఏమవుతాడో ఏంటో, ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటో అని అయితే భయపడుతూ ఉంటాడు కానిస్టేబుల్. ఇక భాను అయితే నిజం తెలుసుకునేదాకా ఊరుకునేదా లేదన్నట్లుగా ఉన్నారు, నా పరిస్థితి ఏంటి అని అయితే బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది భాను.